హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటిభోజనం. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు వీడియోలో రైస్ రోటీస్లోకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ రోస్ట్ని, అది కూడా గ్రేవీ తోటి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం ముందుగా నేను స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకున్నాను. దీనిలోకి ముందుగా 10 నుంచి 15 జీడిపప్పు పలుకుల్ని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ రోస్ట్ అనేది మరీ డ్రైగా కాకుండా, అలాగే మరీ గ్రేవీగా కాకుండా మీడియంగా ఉంటుంది. ఇంకా టేస్ట్లు మటుకు సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే జీడిపప్పుని మనం ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఇప్పుడు అదే ఆయిల్లోకి 1 కప్పు అంటే మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నానండి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా వేగుతున్నప్పుడే దీంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. అయితే ఈ ఆనియన్స్ అనేవి మంచి రంగులోకి వచ్చిన తర్వాత మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను. ఇది పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చే లోపల మనము ముందుగా చికెన్ తీసుకొని మీడియం పీసెస్గా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఇది వేగిందో దీనిలోకి చికెన్ మొత్తాన్ని కూడా నీరు లేకుండా చూసుకొని వేసుకోవాలి. చికెన్ని వేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మొత్తాన్ని వేసుకున్న తర్వాత గరిటెతోటి చక్కగా కలియబెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ అనేది కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే ఇది వేగుతున్నప్పుడు దీంట్లోకి 2 రెమ్మలు కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇంకా స్పైసీనెస్ కోసం 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలియబెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ని ఉంచుకొని ఈ చికెన్ అంతా కూడా చక్కగా ఉడికిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా చికెన్ అనేది ఉడికిందో లేదో చెక్ చేసుకోవడానికి గరిటెతోటి ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే అది కట్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు మాత్రమే మనము ఈ చికెన్లోకి మిగతా వాటిని యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న 1/2 కిలో చికెన్కి 2 టమాటాలను చక్కగా గ్రైండ్ చేసుకొని ఇలా ప్యూరీలాగా చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని చికెన్లోకి వేసుకొని కలియబెట్టేసుకుంటున్నాను. ఈ టమాటా ప్యూరీ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం గరిటెతోటి కలియబెట్టుకుంటూ దీన్ని వేయించుకోవాలండి. అలాగే ఇది వేగే లోపల మనము మసాలాలు రెడీ చేసుకుందాం. దానికోసం 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఇంచుల దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, 4-5 ఎండుమిర్చి, 6-7 జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ అనేది మనకి 3 టేబుల్ స్పూన్ల వరకు వస్తుందండి. ఈ లోపల చికెన్ అంతా కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ప్లెయిన్ ఎండుకారము, అలాగే ఈ మసాలా పేస్ట్ని మొత్తాన్ని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడిని కూడా వేసుకొని మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలి. ఆల్రెడీ చికెన్ అంతా కూడా చక్కగా ఉడికిపోయింది కాబట్టి ఈ గ్రేవీ కొంచెం చిక్కబడేంత వరకు స్టవ్ మీద సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. అలాగే మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని కూడా వేసేసుకొని కలియబెట్టేసుకుంటే ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడా సిమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా సిమ్లో పెట్టి ఉడికించడం వల్ల స్పైసెస్ అనేవి మాడిపోకుండా ఉంటాయి. అలా గ్రేవీ అనేది చిక్కబడుతుంది. మనకైతే మంచి కలర్ అనేది వచ్చేసిందండి. గ్రేవీ చిక్కబడిపోయింది. ఈ స్టేజ్లో సాల్ట్ ఒక్కసారి చెక్ చేసుకొని ఒకవేళ తగ్గినట్లయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ రోస్ట్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మరీ ఎక్కువగా రోస్ట్ చేయకుండా ఈ విధంగా కొంచెం లైట్గా గ్రేవీ ఉండేటట్టుగా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే బాగుంటుంది. ఈ చికెన్ రోస్ట్ అనేది మంచి గ్రేవీతోటి కలిసి ఉంది కాబట్టి ఇది రైస్లోకే కాదండి, రోటీస్లో కూడా చాలా బాగా సర్వ్ చేసుకోవచ్చు. మరి ఎప్పుడు చేసే చికెన్ రోస్ట్ కాకుండా ఈ పద్ధతిలో ఒకసారి తయారు చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి ఇలాంటి రెసిపీస్ని చాలా త్వరగా ఈజీగా తయారు చేసుకోవడం కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.